తెనాలి పురపాలక సంఘ పరిధిలో సాధారణంగా జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడుబోయిన రాధిక పరిశీలించారు. మంగళవారం 15వ వార్డులో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణకు తీసుకున్న చర్యల నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని 15 వార్డులో సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని సీతాంబ హోటల్ నుండి బాబా టవర్స్, నెహ్రూ నికేతన్ రోడ్డు మరియు అంతర్గత రోడ్లలో చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. సైడ్ కాలువలు అలాగే ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లను మెరుగ్గా ఉంచాలని సిబ్బందిని ఆమె ఆదేశించారు. చైర్పర్సన్తో పాటు 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలన్ నిర్మల, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నా 15వ వార్డులో స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావటం జరిగింది. ఈ వార్డులోకి వచ్చేసి కాలువల సమస్య ఎక్కువగానే ఉంది. డ్రైన్లు సరిగా లేకపోవటాన, అందుట్లో కొత్త ఇల్లు కడతానా, ఆ కన్స్ట్రక్షన్ జరిగేదంతా ఆ డ్రైన్లో ఇసుకంతా కంకరు అలాంటి కారిపోవటాన మురుగు అనేది ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, అలాంటి ఇసుకది కారేటప్పుడు ఈ బండలు అలాంటివి వేసి వాటి మీద మీరు పోసుకుంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా అది కూడా గమనించండి. ఈ మురుగంతా ఆగిపోతాన నీళ్ళు మీ ఒక్క ఇంటి వరకే చూసుకుంటున్నారు, కానీ పక్క ఇంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలానే ఈ మురుగు నీళ్ళు అనేది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ వార్డుల్లో పబ్లిక్ వచ్చి కూడా అడుగుతున్నారు. డ్రైన్స్ ప్రాబ్లం ఉంది, అది కూడా అతి త్వరలోనే పెడతామని అందరికీ తెలియజేస్తున్నాను. అలానే కొన్ని వార్డుల్లో వచ్చేసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శాంక్షన్ చేసి ఉన్నాయి. ఈ వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలానే ప్రజలందరూ చెప్పేదంటే ఎలాంటి వ్యర్థాలు అనేది కాలువల్లో వేయొద్దని చెప్తున్నాను. అలానే మీ చుట్టుపక్కల ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉండిద్దో మీ ఆరోగ్యం కూడా అంత మెరుగుపడేలాగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి మీ పరిసరాలు కానీ మీ ఇంటి ముందల రోడ్స్ కానీ కాలువలు కానీ మీ ఇల్లు ఎంత భద్రపరుచుకుంటారో అలానే రోడ్లు ఇవన్నీ భద్రపరుచుకోవాలని, అలానే మాకు తగినంతగా మున్సిపాలిటీ తరఫున మేము శానిటేషన్ కానివ్వండి, అలానే ఫాగింగ్ ఇలాంటివి కానీ మేము ఇద్దరు ఏదైనా సరే మన శానిటైజర్ భాగం మీద మా చైర్పర్సన్ గారు మేడం గారు ముందుగా అన్ని వార్డులు తిరుగుతా ఆ భాగంగా మన 15వ వార్డుకు కూడా స్పెషల్ డ్రైనేజ్ అని పెట్టి మన వార్డుకు కూడా మేడం గారు మొత్తం వార్డు మొత్తం కూడా కాలువలు ఎక్కడెక్కడ వాటర్ ఆగుతుంది, ఎక్కడెక్కడ మురుగు ఎక్కువగా స్టాక్ అయిపోతుంది, దాన్ని పరిశోధన చేసి 28 మందిని జనాన్ని కూడా పెట్టి ఎక్కడెక్కడ ఆగిందంతా కూడా మొత్తం క్లియరెన్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మొత్తం కూడా మేడం గారు మొత్తం చూడటం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏమన్నా ప్రజలు చెప్పేదాన్ని కూడా ప్రజలు చెప్పేది కూడా మేడం గారు తీసుకొని ఆమె రాసుకుంటాం జరుగుతుంది. మేడం గారు ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని చెప్పి తక్షణమే పరిష్కారం చేసేటట్టుగా చూసుకొని చేస్తున్నారు. 2-3 కాలువలు లేవు, కలవట్లేదని అడిగారు. దాన్ని కూడా రాసుకొని త్వరలోనే పూర్తి చేస్తామని